మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు అకస్మాత్తుగా మరియు అనారోగ్య సమస్యలతో కన్నుమూయడం ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసిన సంఘటన అని చెప్పాలి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి ఓ సింగర్‌గా అడుగుపెట్టి తనదైన పాటలతో ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఇండియాలోనే ఓ టాప్ సింగర్‌గా గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు, సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి యాక్టర్‌గా రాణించిన ఓ యంగ్ యాక్టర్ కమ్ సింగర్ తన 43 ఏళ్ల వయసులోనే అకస్మాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తుంది. మరి ఇంతకీ ఆ సింగర్ కమ్ యాక్టర్ ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే అతడు ఎవరో కాదండి, ప్రశాంత్ తమాంగ్. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటాను. ఇతడు వెస్ట్ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి తనకి పాటలంటే ఇష్టం, పాటల మీద ఉన్న ఆసక్తితో ఎలాగైనా సింగర్‌ని అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేయడం మాత్రమే కాదు, ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ చివరిగా ఇండియన్ ఐడల్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకొని మొత్తానికి ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొని సింగర్‌గా కప్పు కూడా గెలుచుకోవడం జరిగింది. అలా ఇండియన్ ఐడల్‌గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ప్రశాంత్ తమాంగ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలు, బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడటం మాత్రమే కాదు, పైగా ఎన్నో సినిమాల్లో కూడా నటించే అవకాశం రావడంతో యాక్టర్‌గా, సింగర్‌గా మంచి గుర్తింపు, ఓ పక్క ప్రైవేట్ ఆల్బమ్స్తోనూ, మరో పక్క తన మ్యూజికల్ షోస్తోనూ సింగర్‌గా తన కెరియర్‌లో దూసుకెళ్లిపోతున్న వయసు. అలా అతడు సింగర్‌గా రాణించడం మాత్రమే కాకుండా ఇటు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టడం జరిగింది. ఇక సోనీ టీవీలో ప్రసారమైన 'అంబర్ ధాల్', అంతేకాకుండా 'పతాల్' వంటి వెబ్ సిరీస్‌లోనూ, అంతేకాకుండా పలు డైలీ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తూనే మరోపక్క నేపాలీలో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ అక్కడ కూడా హీరోగా రాణించడం జరిగింది. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్‌గా, మరోపక్క నేపాలీ భాషలో హీరోగా, అంతేకాకుండా మన హిందీ బుల్లితెర రంగంలో సీరియల్ యాక్టర్‌గా రాణిస్తూ ఉన్న ప్రశాంత్ తమాంగ్ వయసు 43 ఏళ్లు. ఇక కేవలం తన మ్యూజిక్ షోస్ మాత్రమే కాకుండా ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్‌గా కూడా ఎన్నో మ్యూజిక్ షోస్ ఇస్తూ మంచి సింగర్‌గా కీర్తి ప్రతిష్టలు గడించిన ఇతడు తన మ్యూజిక్ షోని కంప్లీట్ చేసుకొని ఇంటికి రావడం, ఇంటికి వచ్చి పడుకున్న అతడు నిద్రలోనే సడన్‌గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్‌కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే అతడి సన్నిహితులు, స్నేహితులు మరియు అతడికి కావలసిన వాళ్ళు, అభిమానులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న వైనం. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి ఓ సింగర్‌గా అడుగుపెట్టి ఎన్నో పాటలు పాడటం మాత్రమే కాకుండా యాక్టర్‌గా ఇటు సినిమా రంగంలోనూ, ఇటు బుల్లితెర రంగంలోనూ రాణించిన ప్రశాంత్ తమాంగ్ 43 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు త్వరగా తేరుకునే గుండె నింపరాని మరి ఈ నటుడు మరియు సింగర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.